చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. నా పేరు విఏ విజయ్ కుమార్ అండి. 2024 సెప్టెంబర్లో ఎంపీడీఓగా చేసి రిటైర్ అయ్యాను. మీకు 2 విషయాలే చెప్తాను. 2013కి ముందు రిటైర్ ఎంప్లాయీ ఎలా ఉండేవాడు, 2014 నుంచి రిటైర్మెంట్ ఎంప్లాయీ ఎలా ఉంటున్నాడు అనేది 2 విషయాలే మాట్లాడతాను. నేను జిల్లా పరిషత్లో 87లో టైపిస్ట్గా జాయిన్ అయ్యాను. 2013 వరకు జిల్లా పరిషత్ ఎంపీడీఓ అటెండర్ కాడి నుంచి ఎంపీడీఓ రిటైర్ అయ్యే రోజున జిల్లా పరిషత్ నుంచి పిఎఫ్ చెక్కు గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. తెల్లారి ఆ రిటైర్మెంట్ ఎంప్లాయీ బ్యాంక్ వెళ్ళి మార్చుకునేవాడు. మరి అదేవిధంగా 2013కు ముందు ఎన్కాష్మెంట్ అరెంట్ లీవ్ కానివ్వండి, గ్రాట్యుటీలు కానివ్వండి, ఇవన్నీ కూడా 1 నెలలో అయిపోయాయి. మరి 2014 నుంచి ఎందుకు అవ్వట్లేదని అంటే 2014 నుంచి సిస్టమ్ మార్చారు. సిఎఫ్ఎంఎస్ అని ఓ సిస్టమ్ పెట్టారు, కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మానిటరింగ్ సిస్టమ్ అని. దాంట్లో పెట్టిన తర్వాత జిల్లా పరిషత్ నుంచి రిటైర్ అయిన ఎంప్లాయీ పిఎఫ్ రావడానికి కూడా సంవత్సరాల తరబడి లేట్ అవుతుంది. ఇప్పుడు రిటైర్మెంటు ఎంప్లాయీస్ ఎంతమంది వచ్చారంటే, నేను ప్రభుత్వ బాధ్యతలు కాదండి, వీళ్ళంతా సిఎఫ్ఎంఎస్ బాధితులు. ఆ సిఎఫ్ఎస్ వల్లే ఈ గ్రాట్యుటీ కానీ ఎన్కాష్మెంట్ ఎరండ్ లీవ్ కానీ సర్వీసులో ఉన్నప్పుడు 2021లో పెట్టిన ఎరండ్ లీవ్ ఇంతవరకు కొంతమంది పడలేదు. నా విషయానికి వస్తే ఎంపీడీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత ప్రమోషన్ పే మీద 2023 ఆగస్టులో నేనే ఎరండ్ లీవ్ 4 రోజులు నేనే ఏలుముద్ర వేశాను. ఇంతవరకు లేదు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన ఛానల్ ద్వారా, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దల ద్వారా ఈ సిఎఫ్ఎంఎస్ అనేది తొలగించి మార్చి బడ్జెట్లో ఏది ఎంత అనేది డిపార్ట్మెంట్లకి కేటాయిస్తే తప్ప 1 నెల 2 నెలల్లో ఈ బెనిఫిట్స్ అన్నీ వచ్చే పరిస్థితిలో లేదు. ఈ సిఎఫ్ఎంఎస్ ఉన్నంతకాలం ఇలా మనం బాధలు పడాల్సిందే, ఎదురు చూడాల్సిందే. ఇంకా నేను దాచుకున్న పిఎఫ్ఏ సంవత్సరంన్నరకి 15 లక్షలు పడినాయి. సంవత్సరంన్నర తర్వాత నాకు ఇంకా గ్రాట్యుటీ రావాలి, డిఏ ఏరియర్స్ రావాలి, ఎన్కాష్మెంట్ ఎరండ్ లీవ్ రావాలి. ఈ 3 కలిపితే 37.5 లక్షలు నాకు రావాలి. నేను ఛానల్ వారికి దయచేసి నేను కోరేది ఒకటే, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ రావాలంటే ఆ సిఎఫ్ఎంఎస్ అనేది అది కాకుండా మార్చి బడ్జెట్లో ఎంప్లాయీస్కి బడ్జెట్ కేటాయించిన రోజునే ఇవన్నీ కూడా 2-3 నెలల్లో మనకు అందుతాయి తప్ప మనం సిఎఫ్ఎంఎస్ అది ఉన్నంతకాలం కూడా మనం ఈ విధంగా ఎదురు చూడాల్సిందే, చేయాల్సిందే. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని నాకు అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ఇది రావాలంటే మార్చి అంటే మన దగ్గరే ఉంది, త్వరలో ఇంకో 2 నెలల్లో కరెక్ట్ టైంకి పెట్టాం. దేవుడు అనుకోకుండా కరెక్ట్ టైంలో మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పటి నుంచే మనం గట్టిగా ఉంటే మన పని అయిపోయింది మార్చిలో. ఎందుకంటే మీ అందరి చేత పనులు చేయించుకొని పక్కన పడేసి కొత్త వ్యవహారాలు వాళ్ళు వెళ్తూ ఉంటుంటే ఇది తప్పు. అసలు పాపం కూడా, ప్రభుత్వానికి పాపం కూడా తగులుద్ది. ఇది ముఖ్యంగా సంబంధిత అధికారులు చెప్పాలి. రేపు మీరు కూడా రిటైర్ అవుతారు కదా. ఏబి వెంకటేశ్వర గారు ఏమంటే
ఏమండి మీరు డీజీపీ చేశారుగా మీకు అన్నీ వచ్చినాయి అన్నాను. ఎక్కడ వచ్చినాయండి? నాకు సగం రావాలన్నాడు. అంత పెద్ద ఆయన ఆ మాట అంటే మరి రేపు సునీల్ కుమార్ గారి పరిస్థితి ఏంటి మరి పాపం? ఆయనకి 6 నెలలో 7 నెలలు రిటైర్ అవుతారట్టుంది. ఇంత పవర్ఫుల్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళకే డబ్బు రావద్దు, ఇంక సామాజిక మన గోడ ఎవడ పెట్టించుకుంటాడు? అసలు నన్ను అడిగితే ఒకటే అడుగుతున్నాను, నాకేమి నేను ఛానల్ నా గొడవలు నేను పెట్టుకున్నా కానీ ఇలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలి రాజకీయాలు. 2 సార్లు మీరు రండి, మీలాంటి వాళ్ళు దిగండి, మీ నాయకు మీరు వస్తే మీ బాధలు తెలుస్తాయి ఇట్లాంటి. అప్పుడు వీళ్ళందరూ మీ వెనకాల ఉంటారు కూడా, ఎందుకంటే నిజాయితీగా పోరాడతారు కాబట్టి.